మహానటి సినిమాలో ఈ సీన్ చూసారా? మా బామ్మర్తి గారు అమ్మాయికి నాట్యం జరిపించి తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఇప్పుడు ఎంత సంపాదించో తెలుసా మీకు? ఎంత? రూపాయి. రూపాయే? అంటే అప్పుడు రూపాయి వాల్యూ చాలా ఎక్కువ, ఇప్పుడు పడిపోయింది కదా. ఒక కంట్రీ ఒక కరెన్సీ వాల్యూ పడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్ నుంచి వడ్డీ రేట్లు అవనివ్వండి, స్టాక్స్ అవనివ్వండి, అలా చాలా ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ మీద ఎత్తాను చూడండి. అయితే వాటిలో మెయిన్ రీజన్ నేను ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకున్నానండి ఈరోజు. ఈ ఇన్ఫ్లేషన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, మీరు 2006 సంవత్సరంలో ఉన్నారనుకోండి. అప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. అయితే ఆ 100 రూపాయలకి మీరు 10 వస్తువులు కొనుక్కోగలిగితే, అదే 100 రూపాయలకి ఈ 2026 సంవత్సరంలో 5 వస్తువులే వస్తాయి. అంటే వస్తువుల యొక్క రేటు పెరిగిపోవడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారనమాట. దీన్ని ఇంకో విధంగా మ్యాన్ యొక్క పర్చేసింగ్ పవర్ తగ్గిపోవడం అని కూడా అంటారు. అయితే ఇది సొసైటీ మీద 3 విధానాలుగా అవుద్ది. మొదటిది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఈ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్లో మళ్ళీ 2 రకాలు. ఒక నిమిషం ఆగండి. ఈ 3 విషయాలు తెలుసుకోవడానికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ని వాడుకుందాం. అయితే నాకు ఒక పాల డైరీ ఉందనుకోండి. సడన్గా ఒక రోజు నైటు ఒక డాక్టర్, ఫేమస్ డాక్టర్ ఏమన్నాడు, పాలు తాగండి, మీరు తాగేదానికన్నా ఒక గ్లాస్ ఎక్కువ తాగండి, మంచిది అని చెప్పాడు. ఆ ఫేమస్ డాక్టర్ చెప్పడంతో జనాలందరూ పాల మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయి పాల మీద ఎగపడిపోవడం మొదలుపెట్టారు. అయితే పాల మీద క్రేజ్ ఎక్కువ ఉంది కదా, డిమాండ్ ఉంది కదా పాలకి అని చెప్పి నేను పాల రేటు పెంచడానికి చూస్తాను కదా. ఆ పాల రేటు పెంచే ప్రాసెస్లో రూపాయి యొక్క వాల్యూ పడిపోద్ది అనమాట. అయితే ఇదే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్లో రెండోది, జనాల దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎంత పెట్టుకోవడానికైనా సిద్ధపడతారు. అప్పుడు షాప్ కీపర్ అయినా నేనేం చేస్తాను, వాళ్ళు ఎంత పెట్టుకోవడానికైనా సిద్ధపడ్డారు కదా, 100 రూపాయలది 200కి అమ్ముదాం అని ఆలోచిస్తాను. నేను ఇది చిన్న షాప్కి మాత్రమే చెప్తున్నాను. మీరు కంట్రీ వైడ్ అప్లై చేసి చూడండి, కంట్రీ వైజ్గా అప్లై చేసి చూస్తే మీకు తేడా తెలుస్తుంది. అలా చేయడం వల్ల ప్రొడక్ట్ యొక్క డిమాండ్ పెరిగిపోద్ది అనమాట. తద్వారా రూపాయి యొక్క వాల్యూ పడిపోద్ది అనమాట. అయితే నెక్స్ట్ది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఈ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఎలా జరుగుద్ది అంటే, సపోజ్ నా మిల్క్ డైరీలో ఎలక్ట్రిసిటీ బిల్ పెరిగిపోయింది అనుకోండి. ఆ మిల్క్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగిపోయినాయి అనుకోండి. ఆటోమేటిక్గా ఆ ఛార్జెస్ అన్ని నేను వేటి మీద వేస్తాను, మిల్క్ మీద వేస్తాను. 10 రూపాయలు ఉండాల్సిన మిల్క్ 15 రూపాయలు అయిపోద్ది. ఒక వస్తువు తయారు చేయడానికి ఎక్స్ట్రా ఏ అయితే కావాల్సి వచ్చినాయి వాటి రేట్లు పెరిగిపోతే ఆటోమేటిక్గా వస్తువు రేటు కూడా పెరిగిపోద్ది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ జరిగే ప్రాబ్లం ఉందన్నమాట. ఇందులో థర్డ్ది బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్. ఈ బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అనేది టోటల్ ఇమాజినేషన్ మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ నా మిల్క్ డైరీలో 4 వర్కర్స్ పనిచేస్తున్నారు అనుకోండి. వాళ్ళు ఒకరోజు నా దగ్గరికి వచ్చి, జీతాలు పెంచండి, మేము ఫ్యామిలీని హ్యాండిల్ చేయలేకపోతున్నాం, బయట వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పి అన్నారనమాట. నేనేం చేశాను, సరే వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి కదా, వాళ్ళకి జీతాలు పెంచుదాం, ఆ ఛార్జెస్ని పాల మీద వేద్దాం అని అనుకున్నాను. పాల రేటు మీద వేద్దాం అనుకున్నాను. ఆ పాల రేటు పెంచేసాను కదా, ఆ పాల రేటు ఎవరు కొనుక్కోవాలి, ఆఖరికి పాలు ఆ వర్కర్స్ కూడా పాలు కొనుక్కోవాలి. అంటే ఈ వస్తువు రేటు పెరిగిపోద్ది. ఇది నెవర్ ఎండింగ్ చైన్ ప్రాసెస్ అనమాట. వాళ్ళ జీతాలు పెంచుతాను, వాళ్ళ జీతాలు వాళ్ళు ఈ వస్తువుల రేట్లు పెరుగుతాయి, మళ్ళీ ఈ వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి, మళ్ళీ జీతాలు పెంచమంటారు. ఇది నెవర్ ఎండింగ్ చైన్ ప్రాసెస్ అనమాట. ఇన్ఫ్లేషన్ అలా జరుగుద్ది అనమాట. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గానే అనిపించిందా? కాకపోతే కొంచెం లెంత్ వచ్చింది, ఎక్స్ప్లెనేషన్కి ఆ మాత్రం లెంత్ అవసరం లేండి. అయితే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బై బాయ్.